శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వెలుగులోకి వచ్చిన శాస్త్రమే ఆయుర్వేదం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వెలుగులోకొచ్చిన చికిత్స శాస్త్రమే ఆయుర్వేదం. ఆ శాస్త్రానికి అంటే ఆయుర్వేదానికి మొట్టమొదటిసారిగా 2 గ్రంథాలు రాసి ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఆయుర్వేదానికి 2 గ్రంథాలు రాసి ఉన్నాయి. ఆ 2 గ్రంథాల పేర్లు ఒకటి చరక సంహిత, మరొకటి సుశ్రుత సంహిత. అంటే చరక సంహిత, సుశ్రుత సంహిత అనే 2 పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. 2 గ్రంథాలు మాత్రమే ప్రపంచంలో ఉన్న మొట్టమొదటి ట్రీట్మెంట్ గ్రంథాలు. దాని ప్రకారం చరక సంహితలో మనిషి యొక్క ఆయుష్షు కోసం, ఆరోగ్యం కోసం ఏం చేయాలనే దాని గురించి చెప్పి ఉంది. ముఖ్యంగా మనిషి యొక్క ఆరోగ్యం కోసం ఆహారానికి సమానంగా ఉండే స్థానం ఎక్సర్సైజ్కి కూడా ఉంది. వ్యాయామానికి అంటే వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ అని. ఆహారానికి ఈక్వల్ అయిన స్థానం ఎక్సర్సైజ్కి కూడా ఉంది అని చెప్పబడింది. అంటే ఆరోగ్యం మనకి బెటర్గా ఉండాలంటే మంచి ఆహారం ఉండాలి, ఎక్సర్సైజ్ ఉండాలి, మానసిక సంతోషం ఉండాలి, విశ్రాంతి ఉండాలి. ఈ 4 విషయాలు చెప్పి ఉన్నాయి. అంటే ఆరోగ్యం అనే రాజగోపురానికి 4 కాళ్ళు ఉన్నాయి. ఆరోగ్యం అనే ఆ మహారాజ గోపురానికి మనిషి యొక్క ఆరోగ్యం అనే మహారాజ గోపురానికి 4 కాళ్ళు ఉన్నాయి. ఆ 4 కాళ్ళు ఏంటంటే, ఒకటి ఆహారం, రెండవది ఎక్సర్సైజ్, మూడవది మానసిక సంతోషం, నాలుగవది విశ్రాంతి. ఈ 4 విషయాలు కలిగి ఉన్న వ్యక్తికి పరిపూర్ణంగా ఆయుష్షు ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది అని చరక సంహితలో చెప్పబడి ఉంది. ఇందుకోసం అంటే మనిషికి దీర్ఘాయుష్షు ఉండాలి, ఆరోగ్యమూ ఉండాలి, ప్రశాంతత ఉండాలి, మానసిక సంతోషమూ ఉండాలి. వీటన్నిటి కోసం శారీరక వ్యాయామాల గురించి చరక సంహితలో చెప్పబడి ఉంది. చరక సంహితలో శారీరక వ్యాయామాల గురించి చెప్పబడి ఉంది. అలాగే 64 శారీరక వ్యాయామాలు మాత్రమే చరక సంహితలో చెప్పబడి ఉంది. అందులో 41 వ్యాయామాలు అత్యంత సులభమైనవిగా ఉన్నాయి. అంటే సింపుల్గా ఉంటాయి. వాటిని పిల్లలు చేయవచ్చు, వయసైన వాళ్ళు కూడా అవి చెయ్యవచ్చు. అవి 41 ఎక్సర్సైజులు. ఆ 41 ఎక్సర్సైజుల్లో ఒక్కో ఎక్సర్సైజ్ ప్రతిరోజు 25 సార్లు మనం చేసినట్లయితే ఎల్లప్పుడూ మనకి దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, మానసిక సంతోషం లభిస్తుంది. అదేవిధంగా టెన్షన్ మనల్ని వదిలి వెళుతుంది. ఇంకా చాలా విషయాలు అందులో ఉన్నాయి, చాలా ఫలితాలు అందులో ఉన్నాయి. 64లో 41 అత్యంత ఉత్తమమైనవి. అన్నీ ఉత్తమమైనవే, కాని మనకి ఎప్పుడైనా సరే చెయ్యడానికి వీలైనవి. అది మాత్రమే కాకుండా ఆ 41 ఎక్సర్సైజులు చేయడానికి 30 నిమిషాలు సరిపోతుంది. 30 నిమిషాల సమయంలో ఆ ఎక్సర్సైజెస్ పూర్తి చేయవచ్చు. తర్వాత ఒక 5 నిమిషాలు ప్రాణాయామం. కరెక్ట్గా చెప్పాలంటే 8 నిమిషాలు ప్రాణాయామం తీసుకోవడం విశేషం. ఏదైనా రోజున ఈ 25 నిమిషాలు చేయడానికి మీకు టైం లేకపోతే అందులో సగం చేయవచ్చు. అంటే 16 నిమిషాలు రోజూ చేయవచ్చు. ఇది చేసి చూడండి, అప్పుడు మీకు దాని యొక్క ఫలితం తెలుస్తుంది. ఈ కాలంలోకి వస్తే చాలా సంఖ్యలో హాస్పిటల్ వెలుస్తున్నాయి కదా. మీరు థింక్ చేసి చూడండి, ఎన్నెన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయో చాలా వెలుస్తున్నాయి. దానికి కారణమేమిటంటే రోగుల సంఖ్య పెరుగుతుంది. రోగుల సంఖ్య పెరుగుతుంది, అదే దానికి కారణం. ఎందువల్ల రోగాలు పెరుగుతున్నాయి? నేడు మనం శ్వాసిస్తున్న వాయువు, తాగుతున్న జలం,
తింటున్న ఆహారం అవన్నీ విషంగా మారిపోయాయి. ఇవన్నీ విషంగా ఉన్న కారణంగా, వాటిని మనం తీసుకుంటున్న కారణంగా మన యొక్క ఆరోగ్యం చెడిపోతుంది. ఆరోగ్యం చెడిపోయినప్పుడు, ఆరోగ్యం క్షీణించినప్పుడు రోగాలు పుట్టుకొచ్చే అవకాశం మరింత ఎక్కువవుతుంది. నిజానికి మన వల్ల ఈ గాలి పొల్యూషన్ మార్చలేము. ఒక్కో ఆహారంలో ఉండే విషాలను మనం మార్చలేము. తాగే నీళ్ళేవైతే ఉన్నాయో విషం కలిసి రావడం మార్చలేము. కాని మనం చేయగలిగింది ఒకటి మాత్రమే. మన శరీరంలో ఉన్న ఆ యొక్క ఇమ్యూనిటీ పవర్, దానిని వర్ధింపచేయాలి. దానికి ఫుల్ పవర్ అందించాలి. దానికి ఒకే ఒక మార్గం ఎక్సర్సైజ్ చేయడం. ఆరోగ్యం మాత్రమే ముఖ్యమైన ధనం. మీకు ఎలాంటి సుఖభోగాలు ఉన్నప్పటికీ ఆరోగ్యం అనేది లేకపోతే అవేవి అనుభవించే పరిస్థితి లేదు. ఎలాంటి సుఖభోగాలు ఉన్నప్పటికీ ఆరోగ్యం లేకపోతే అవేవి అనుభవించలేవు. ఆరోగ్యమే ప్రధానం. ఒక ఆస్తిగా, ప్రథమధనంగా దానిని మనం కాపాడుకోవాలి. దానికి ఈ ఎక్సర్సైజ్ నేను మీకు డెమో ప్రదర్శిస్తాను. మీరు దాన్ని చూసి మీరు అలా చేస్తురండి. ఇక్కడ నేను మీతో మాట్లాడుతున్నది సూర్యమంగళం క్యాంపస్లో ఉన్న పీతాంబర ఆడిటోరియం నుండి మీతో మాట్లాడుతున్నాను. ఇక్కడ 1 నెల కాలం ఈ యొక్క సాధన, అంటే ఆయుర్వేద విధి ప్రకారం పేర్కొనబడిన ఈ సాధన కొనసాగించాను. చాలామంది పోలీస్ ఆఫీసర్స్, డాక్టర్లు, ఇంజనీర్లు, అడ్వకేట్ లాంటి చాలామంది వచ్చి అందులో భాగం వహించి 30 రోజులు కంటిన్యూగా ఫాలో అయ్యి అద్భుతమైన రీతిలో ఫలితాలు మాకు లభించాయని నాతో చెప్పారు. వాళ్ళు వాళ్ళ సంతకంతో సహా మాకు లెటర్ రాశారు. మీరు కంటిన్యూగా ఇది చేసి చూడండి, మీ జీవితంలో చోటు చేసుకునే మార్పు సొంతగా అనుభూతి చెంది మీరు కూడా అది గ్రహించవచ్చు. నేను చెయ్యబోయే విషయం అంటే ఎక్సర్సైజ్, దాని పేరు యోధ. యోగా కాదు, యోధ. అంటే చరక సంహితలో 64 ఎక్సర్సైజుల గురించి చెప్పుంది. మనిషి యొక్క ఆయుష్ కోసం, ఆరోగ్యం కోసం, మానసిక శాంతి కోసం 64 ఎక్సర్సైజులు చెప్పి ఉన్నాయి. ఆ 64 ఎక్సర్సైజులకి మొత్తంగా చెప్పిన పేరు యోధ. యోగా కాదు, యోధ. యోధ అనే మాటకి యుద్ధం అనే అర్థం. యోధ అనే మాటకి యుద్ధం అని మాత్రమే అర్థం. మన యొక్క ఆయుష్ కోసం, ఆరోగ్యం కోసం, సౌఖ్యానికి, శాంతికి, ఆనందానికి, అన్నిటికీ, విజ్ఞానానికి ఉన్నటువంటి ఏదో వాటన్నిటితో మనం యుద్ధం చేయాలి. యుద్ధం చేసి వాటిని ఓడించాలి. ఓడించి జీవితంలో ఆనందకరమైన పురోగతి సంభవిస్తుంది. ఆనందకరమైన ఒక జీవితం, ఆరోగ్యంతో కూడిన ఒక జీవితం, ఆనందం నిండిన ఒక జీవితం లభిస్తుంది. దానికోసమే యోధ. యోధ చేసిన వ్యక్తి పేరు, యోధ ఎవరు చేస్తారో ఆ వ్యక్తికి యోధి అని పేరు. యోధ చేసిన వ్యక్తికి అది యోధి అని పేరు. యోధి అంటే సోల్జర్ అని అర్థం. సైనికుడు, యుద్ధం చేసిన వ్యక్తి, సోల్జర్ అని అర్థం. మనకి ఒక పెద్ద సోల్జర్ సమాజం ఏర్పాటు చేద్దాం. ఇండియాలో ఇకపై జన్మించే ప్రతి ఒక్క వ్యక్తి సోల్జర్గా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైనికుడులా ఉండాలి. అందుకోసమే ఇక్కడ సూర్యమంగళంలో హెల్తీ ఇండియా, గ్రేట్ ఇండియా అనే పేరుతో ఒక క్యాంపెయిన్ ప్రారంభించాను. అందరూ ఇందులో పాల్గొని మీ యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయని చెప్పండి. ఇక నేను ప్రతి ఎక్సర్సైజ్ని 10-10-10 అని చేసి చూపిస్తాను. ఇలా అని చేసి చూపిస్తాను. మీరది చూసి అదేవిధంగా మీరు చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో చాలా మార్పులు సంభవిస్తాయి, సందేహమే లేదు. ఇది చాలా మేధావులైన వ్యక్తులు వారి యొక్క జీవితంలో సొంతంగానే అనుభవించి వాటి గురించి చెప్పారు. చాలా పవర్ఫుల్గా ఉంది స్వామీ, చాలా గొప్పగా ఉంది, ప్రశాంతంగా నిద్రొస్తుంది, శరీరంలోని నొప్పులన్నీ పోయాయి, టెన్షన్ పోయింది, సంతోషంగా ఉన్నాను,
బాగా ఆకలి వేస్తుంది, బాగా తినగలుగుతున్నాను, మలబంధం లేదు, మలబద్ధకం లేదు. ఇలా చాలా విషయాలు వాళ్ళు రాసి పంపారు. మీరు చేసి చూడండి. ముఖ్యంగా మీ పిల్లలకి మీరు ఇది నేర్పించండి. నేను మీకు చెప్పబోతున్న ఒక్కో ఎక్సర్సైజ్ నుండి సంపూర్ణ ఫలితం రావాలంటే ఒక్కో ఎక్సర్సైజ్ని మీరు 25 సార్లు చేయాలి. 25, 25, 25 అని చేయాలి. అప్పుడు మనకి దాని పరిపూర్ణ ఫలితం లభిస్తుంది. సపోజ్ ఒకరోజు కొంచెం బిజీగా ఉన్నారు, చేయడం వీలు కాలేదు అనే పరిస్థితి వస్తే మీరొక 16 సార్లు చేయండి. కానీ ఒక 30 రోజులు కంటిన్యూస్గా ఇది చేసి చూడండి. మీ జీవితంలో అనేక మార్పులు సంభవిస్తాయి. పిల్లలకి మంచి బుద్ధి, జ్ఞానం వస్తుంది. చదవాలి అనే ఆ యొక్క థింకింగ్, ఆ ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఈ సోమరితనం, లేజినెస్ శరీరం నుండి పారిపోతుంది. ఇవన్నీ నేను చెప్పి తెలుసుకోవడం కంటే అనుభవించి తెలుసుకోండి. మనం సాధనకు వెళ్దాం. Exercise number 1. ముందుగా శరీరం నిటారుగా ఉండేలా నిల్చొని లైట్గా చెయ్యి ఇలా ఊపి పైకి చేతుల్ని స్టడీగా ఎత్తాలి. అంటే చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇదే విధంగా 25 సార్లు చేయాలి. Exercise number 2. తర్వాతది వెనక్కి చేతులు టచ్ చేయడం. అదెలాగో చూడండి. ఓకే, ఇది రెండవ ఎక్సర్సైజ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు రెండవ ఎక్సర్సైజ్ ముగిసింది. Exercise number 3. తర్వాతది స్టడీగా నిల్చొని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది చేసేటప్పుడు చేతులు ఇలా కాకుండా చేతులు ఇక్కడ ఈ మొదల దగ్గర మణిబంధాలు దగ్గరికి రావాలి. అప్పుడే దాన్ని ఫుల్ ఎఫెక్ట్ మనకి లభిస్తుంది. ఓకే, Exercise number 4. తర్వాతది 4వ ఎక్సర్సైజ్ చేయబోతున్నాం. చూడండి, చేతులు స్టడీగా ఇలా పెట్టుకొని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇలా 25 సార్లు చేయాలి. Exercise number 5. తర్వాతదేంటంటే చేతులు రెండు భుజాల మీద ఇలా టచ్ అయ్యేలా పెట్టుకుని ఈ ఒక్క చేతిని మనం ఇలా తిప్పాలి. తిప్పేటప్పుడు ఛాతీ బాగా విస్తరించి ఉండాలి. ఓకే, చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Exercise number 6. తర్వాతది ఆపోజిట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది ఒక్కొక్క ఎక్సర్సైజ్ 25 సార్లు చేయాల్సుంటుంది. Exercise number 7. తర్వాతది చేతులు ఇలా పెట్టుకోవాలి. మన నెత్తికి పైన చేతులుండాలి. అంటే ఇది ఈక్వల్గా ఇలా వచ్చేలా చూడండి. చేతులు ఇలా పెట్టుకొని 2 చేతులు ఇలా టచ్ చేయాలి. మోచేతులు టచ్ చేయాలి.
ఇలా కాకుండా ఇలా టచ్ చేయాలి. ఓకే? 1 2 3 4 5 6 7 8 9 10 ఈ విధంగా ఈ ఎక్సర్సైజ్ చేయాలి. Exercise number 8. తర్వాతది 8వ ఎక్సర్సైజ్. చెయ్యి ఇలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని వెనక వైపు అంటే చెయ్యి మ్యాక్సిమం ఇలా వెళ్ళి వెనక వైపు ఇక్కడ ఈ ప్రదేశంలో టచ్ చేయాలి. ఇక్కడ టచ్ చేయాలి. ఓకే? 1 2 3 4 5 6 7 8 9 10 Exercise number 9. ఇంకో చేతిని అదే విధంగా చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 Exercise number 10. తరువాతది చేతులు 2 ఇలా నిటారుగా చాచి ఇలా మడిచి భుజాలు టచ్ చేసి మళ్ళీ ఇలా నిటారుగా చేయాలి. ఆ సమయంలో చెయ్యి కొంచెం షేక్ అయ్యే విధంగా ఊరికే ఇలా కాకుండా షేక్ అయ్యేలా చేయాలి. ఓకే? మజిల్ షేక్ కావాలి. ఓకే? 1 2 3 4 5 6 7 8 9 10 ఇది 25 చేయాలి. Exercise number 11. చూడండి, ఇప్పుడు రైట్ చెయ్యి యూస్ చేస్తాను. ఓకే? ఇప్పుడు ఈ కుడికాలు ఒక స్టెప్ బ్యాక్లో పెట్టాలి. స్టడీగా నిలబడాలి. చెయ్యి లూజుగా వదిలేసి మ్యాక్సిమం ముందుకి వెనక్కి ఇలా విసురుతూ పవర్ఫుల్గా ఆడించాలి. కాని బాడీ స్టడీగా ఉండాలి, వంగకూడదు. ఓకే? 1 2 3 4 5 6 7 8 9 10 Exercise number 12. తరువాత మరొక చెయ్యి. ఓకే? ముందుగా లైట్గా చెయ్యి ఊపి. ఓకే? 1 2 3 4 5 6 7 8 9 10 Exercise number 13. తర్వాతది కాళ్ళు కొంచెం దూరంగా పెట్టి బాడీ మ్యాక్సిమం బెండ్ అయ్యేలా నిలబడాలి. చెయ్యిని వెనక్కి పెట్టాలి. పెట్టి ముఖం వచ్చి రైట్ హ్యాండ్ ఉపయోగించబోతున్నాం. అప్పుడు ఫేస్ లెఫ్ట్లో చూడాలి. ఓకే? అంటే రైట్ హ్యాండ్ ఉపయోగించబోతున్నాం. ఫేస్ లెఫ్ట్లో చూడాలి. ఓకే? తర్వాత ఇదివరకే చేసినట్టుగా చెయ్యి బాగా ఆడించాలి. ఓకే? 1 2 3 4 5 6 7 8 9 10 Exercise number 14. అదేవిధంగా చెయ్యి వెనక్కి పెట్టుకున్నాం. బాడీ బెండ్ చేసి నిల్చున్నాం. ముఖం ఆపోజిట్లో రైట్కి పెట్టాం. లెఫ్ట్ చెయ్యి ఉపయోగించబోతున్నాం. అప్పుడు ముఖం రైట్లో ఉండాలి. ఓకే? 1 2
3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇలా 25 చేయాలి. Exercise number 15. కాళ్ళు కొంచెం దూరంగా పెట్టి చెయ్యి వెనక్కి మడిచి మ్యాక్సిమం బెండ్ అయ్యి ఈ చెయ్యి రౌండ్గా తిప్పాలి. అంటే ఇలా చెయ్యి మ్యాక్సిమం దూరం పెట్టాలి. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Then opposite. Exercise number 16. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Exercise number 17. తర్వాతది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Then opposite. Exercise number 18. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, Exercise number 19. తర్వాతది కుడి చెయ్యి ఉపయోగించబోతున్నాం. ఇప్పుడు కుడికాలు ఒక స్టెప్ వెనక్కి ఉండాలి. చెయ్యి ఇలా లూజుగా స్ట్రైట్గా తిప్పాలి. ఈ చెయ్యి ఫ్రీగా ఉండాలి. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Exercise number 20. ఇప్పుడు ఆపోజిట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Exercise number 21. తర్వాతది బాడీ స్ట్రైట్గా ఉండాలి, వంగకూడదు. మెడ నిటారుగా ఉండాలి. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Exercise number 22. ఇప్పుడు ఆపోజిట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Exercise number 23. కాళ్ళు మరి దూరంగా లేకుండా పెట్టాలి. ఈ విధంగా మ్యాక్సిమం వెనక ఒక పాయింట్ నోట్ చేసుకొని ఈ విధంగా దానికి నేరుగా బ్యాక్లో చూడాలి. ఓకే, చేతులు స్ట్రైట్గా ఇలా చూడాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Exercise number 24. తర్వాతది కాలు కొంచెం దూరంగా పెట్టాలి. ఈ చెయ్యి వెనక్కి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం వెనక్కి వెళ్ళాలి. ఓకే, చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Exercise number 25. తర్వాతది కాళ్ళు నార్మల్గా పెట్టుకొని బాడీ అలాగే బెండ్ చేసి చేతివేలు భూమిని టచ్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ నిటారుగా నిలబడాలి. ఈ నెంబర్ చెప్పేది ఇలా నిలబడినప్పుడు మన యొక్క నెంబర్ చెబితే ఆ ఒక్క సెకండ్ ఇలా స్టడీగా నిల్చోవచ్చు.
ఆ తర్వాత కంటిన్యూ చేయాలి. ఓకే? 1 2 3 4 5 6 7 8 9 10. మన యొక్క బొటనవేలు ఉంది కదా, దాన్ని ముందు కాదు, దానికి ఈక్వల్గా ఉన్న ప్రదేశంలో చేతివేలు టచ్ చేయాలి. ఓకే? Exercise number 26. తర్వాతది కాళ్ళు కొంచెం దూరంగా పెట్టుకుని నడుము మీద చేతులు ఇలా పెట్టుకోవాలి. మ్యాక్సిమం వెనక్కి ముందుకి శరీరం వంచాలి. ఓకే? వన్ 2 3 4 5 6 7 8 9 10. Exercise number 27. కాళ్ళు కొంచెం దూరంగా పెట్టి బాడీని కుడివైపు ఎడమవైపు ఇలా బాగా వంచాలి. ఓకే? చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. Exercise number 28. చేతులు ఇలా పైకెత్తాలి. నడుము మ్యాక్సిమం ముందుకి సైడ్కి వెనక్కి వెళ్ళి ఈ విధంగా రుబ్బురోలులా తిప్పాలి. రుబ్బుతూ ఉన్నట్టుగా తిప్పాలి. ఓకే? ఇలా పెట్టి కొందరు చేస్తూ ఉంటారు, కానీ దానికంటే చేతులు ఇలా ఉంటే చేయడం ఈజీగా ఉంటుంది. కానీ కాళ్ళు మరీ దూరంగా పెట్టకూడదు. ఓకే? ఓకే? 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే? ఆపోజిట్. Exercise number 29. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే. Exercise number 30. తర్వాతది చేతులు ఇలా పెట్టి నిలబడి కూర్చొని లేవాలి. ఆ సమయంలో ఈ తొడ మరియు పిక్క టచ్ చేయాలి. ఓకే? చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ యొక్క 30వ ఎక్సర్సైజ్ అంటే లేచి కూర్చొని చేసేదుంది కదా, అది చేసేటప్పుడు కొంచెం ఆ 25 చేసేటప్పుడు కొంచెం గస వస్తుంది. కాబట్టి అది ముగించిన తర్వాత కింద కూర్చోవాలి. కూర్చొని ఆ గస వచ్చేది మనం కంట్రోల్ చేయాలి. ఎలాగంటే ముక్కుతో ఫుల్లుగా శ్వాస తీసుకొని నోటి ద్వారా బయటకు వదిలేయాలి. ఆ విధంగా మీరు 6 సార్లు చేస్తే ఆ యొక్క
గస వచ్చే పరిస్థితి శాంతిస్తుంది. నన్ను చూడండి. ఈ విధంగా చేయాలి. ఇలా చేసినప్పుడు ఆ యొక్క శ్వాస సమస్య, ఆ గస వచ్చే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నార్మల్గా బ్రీత్ చేయవచ్చు. Exercise number 31. ఇటు తర్వాత చేతుల కోసం ఎక్సర్సైజ్. చేతి వేళ్లతో చేసే ఎక్సర్సైజ్. ఎలాగంటే చేతులు ఇలా పెట్టుకొని బాగా గట్టిగా బిగించి వెడల్పుగా తెరవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ విధంగా 25 సార్లు చేయాలి. ఓకేనా? Exercise number 32. తర్వాతది మోకాల మీద చేతులు పెట్టి మెడ బాగా తిప్పాలి. అప్పుడు మెడ ఫ్రంట్లో, బ్యాక్లో, సైడ్కి వెళ్ళాలి. మ్యాక్సిమం వెళ్ళాలి. చూసుకోండి. ఓకే? వన్ 2 3 4 5 6 7 8 9 10. ఈ విధంగా 25. దెన్ ఆపోజిట్. Exercise number 33. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే? Exercise number 34. తర్వాతది మ్యాక్సిమం ముందుకి, వెనక్కి. గడ్డం వచ్చి ఛాతికి తగలాలి. ఓకే? 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మెడ ముందుకి, వెనక్కి చేయాలి. Exercise number 35. తర్వాతది లెఫ్ట్, రైట్. ఓకే? చూడండి. ఈ విధంగా 25 సార్లు చేయాలి. Exercise number 36. తర్వాతది లెఫ్ట్, రైట్ మ్యాక్సిమం మెడ తిప్పి చూడాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ విధంగా చేయాలి. ఆ తర్వాత ఇంతకు ముందు కూర్చొని లేచి ఎక్సర్సైజ్లో కొంచెం అలసిపోయాం. అందుకే టైర్డ్ అయిపోయి కూర్చున్నాం కదా. ఇప్పుడు 3 నిమిషాలు చేయాలి. మళ్ళీ లేచి నిల్చోవాలి. Exercise number 37. ఇలా స్టడీగా నిల్చొని కాలు పైకి ఈ విధంగా లేపాలి. ఆ విధంగా ఎత్తేటప్పుడు తొడ మరియు పిక్క తాకేలా ఉండాలి. ప్లస్ ఈ తొడలో ఇప్పుడు 3 నిమిషాలు చేయాలి. కండరం కొంచెం షేక్ అయ్యేలా చేయాలి. చూడండి. 1 2 3 4
5 6 7 8 9 10. కాలు మ్యాక్సిమం ఇలా పైకి లేపాలి. ఓకే. Exercise number 38. 1 2 3 4 5 6 7 8 9 10. Exercise number 39. తర్వాతది 1 2 3 4 5 6 7 8 9 10. అదే విధంగా చేయాలి. Exercise number 40. తర్వాతది 40వ ఎక్సర్సైజ్. కాలు చాచి కూర్చోవాలి. చేతులు పక్కకిలా పెట్టుకొని కూర్చోవాలి. కాళ్ళు ఇలా లెఫ్ట్ రైట్కి 1 2 3 4 5 6 7 8 9 10. ఆ విధంగా చేయాలి. Exercise number 41. తర్వాతది చెయ్యి మణికట్టు కోసం 41 ఎక్సర్సైజ్. ఇలా పెట్టి 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ముఖ్యమైన 41 ఎక్సర్సైజులు ముగిశాయి. తర్వాతది ప్రాణాయామం చేయాలి. ఎక్సర్సైజులో ప్రాణాయామం లేదు, కానీ ఎక్సర్సైజులన్నీ బాడీ కోసం. కానీ లోపల ఉన్న ఆ యొక్క ఎయిర్ ప్యూరిఫై చేయాలంటే లోపల నుండి ఆ యొక్క ఆక్సిజన్ లోపల నిలవాలి. మ్యాక్సిమం ఆక్సిజన్ లోపలికి తీసుకోవాలి. కార్బన్ డయాక్సైడ్ బయటకు పోవాలి. రక్తం శుద్ధి కావాలి. ఇలాంటి విషయాలన్నీ జరగడానికి ప్రాణాయామం చాలా ముఖ్యం. ఇప్పటివరకు మనం చేసిన ఎక్సర్సైజులన్నీ భౌతికం మాత్రమే, అవి ఆత్మతో సంబంధం లేదు. కానీ ప్రాణాయామం అని చెప్పేది ఆత్మ కూడా చేరినది. దీనికోసం ఏం చేయాలంటే, ముందుగా ప్రాణాయామ ముద్ర, ఈ ముద్రలోనే ప్రాణాయామం చేయాలనేం లేదు. అయినప్పటికీ శాస్త్రీయంగా మనం చేసినప్పుడు ప్రాణాయామం ముద్రలోనే చేయాలి. ప్రాణాయామ ముద్ర అంటే చెయ్యి ఇలా పెట్టుకుని మధ్యలో ఉండే వేలు, అంటే మధ్యలో వేలు బొటనవేలుతో కలిపి క్రిందికి పెట్టాలి. మధ్యవేలుని బొటనవేలుతో కలిపి ఇలా పెట్టాలి. ఇలా పెట్టినప్పుడు అది అక్కడ లాక్ అవుతుంది. మరో చేత పట్టుకొని పెట్టాలనేమీ లేదు. ఇలా పెడితేనే అది లాక్ అవుతుంది. దాని తరువాత బొటనవేలు మరియు ఉంగరం వేలు ఉపయోగించాలి. ఆ చూపుడు వేలు, చిటికెన వేలు ఫ్రీగా ఉంటాయి. ఉంగరం వేలు బొటనవేలుతో ముక్కు పట్టుకోవాలి. అప్పుడు ముక్కు పట్టుకున్నప్పుడు ముందుగా ఇది కుడి చెయ్యి, కుడి ముక్కుని నొక్కి పట్టుకోవాలి. ఈ బొటనవేలుతో కుడి ముక్కుని అదిమి పట్టుకొని అప్పుడు ఎడమ ముక్కు తెరిచుంటుంది. కుడి ముక్కు నొక్కి పట్టుకొని ఎడమ ముక్కు నుండి 1 2 3 4 5 ముందుగా అలా చేయండి. శ్వాసను బయటకు వదలాలి. అంటే శ్వాసను 5 సార్లు లెక్కించి బయటకు శ్వాస వదిలేసి క్లోజ్ చేయాలి. ఆ తర్వాత మెల్లగా అది తెరచి ఎడమ ముక్కు నుండి శ్వాస వదిలాము. అదే ఎడమ ముక్కు నుండి శ్వాస పీల్చి మనం 5 సార్లు శ్వాస వదిలాం. ఇప్పుడు దాన్ని డబుల్ పీల్చాలి. అంటే 10 సార్లు పీల్చాలి. అంటే నేను మొదటి నుండి చేస్తాను, చూడండి. ఇప్పుడు 5 సార్లు శ్వాస వదిలిన తర్వాత
ముక్కు నొక్కి పట్టుకోవాలి 1 సెకండ్. మళ్ళీ తెరచి 10 లెక్కించి 1 2 3 4 5 అలా 10 లెక్కించి శ్వాస లోపలకు తీసుకుని 2 ముక్కు రంధ్రాలు నొక్కాలి. ఆ తరువాత ఆ యొక్క ఎయిర్ లోపలే నిల్చుండాలి, బయటకు వదలకూడదు. అప్పుడు మనం ఎంతవరకు పీల్చామో అంతకు డబుల్ సమయం అది లోపలే ఉండాలి. ఆ యొక్క ఎయిర్ అంటే 5 సార్లు వదిలాము, 10 సార్లు పీల్చాము. ఇప్పుడు 20 వరకు 2 వైపులా నొక్కి 20 లెక్కించే వరకు ఆ శ్వాస లోపలే ఉండాలి. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎడమ ముక్కు నుండి పీల్చాము, వదిలాం. పీల్చడం చేశాం కదా మనము. ఆ తర్వాత కుడి ముక్కు అంటే ఇలా పెట్టుకున్నాం కదా, కుడి ముక్కు లైట్గా తెరచి, అంటే బొటనవేలు వదిలి కుడి ముక్కును తెరచి దాని ద్వారా 10 అంకెల వరకు శ్వాస తీసుకోవాలి. అలా 10 సార్లు బయటకు వదలాలి. అంటే బయటకి శ్వాస వదలడానికి రేచకం అని, లోపలికి పీల్చడానికి పూరకం అని, లోపలే నిలిపి ఉంచడానికి కుంభకం అని పిలుస్తారు. అంటే రేచకం, పూరకం, కుంభకం. మళ్ళిక్కడ రేచకం, పూరకం, కుంభకం ఈ విధంగా మనం చేయాలి. దానికి సరైన నెంబర్ అని అనుకుంటే 16 మాత్రలు. మాత్ర అంటే టాబ్లెట్ అని కాదు, సెకండ్స్ అని అర్థం. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఆ 16 లెక్కిస్తూ శ్వాస వదిలేస్తూ రావాలి. ఆ తర్వాత 1 సెకండ్ నొక్కిపట్టి మళ్ళీ శ్వాస లోపలికి తీసుకోవాలి. దానికంటే డబుల్ అంటే 32. 32 అంటే ఒకేసారి 32 కాదు, 32 మాత్రలు లెక్కించి సెకండ్లు లెక్కిస్తూ పీల్చుకోవాలి. తర్వాత నొక్కి పట్టుకుని ఈసారి 64 లెక్కించాలి. 64 లెక్కించి అంటే 64 అంకె వరకు 64 మాత్రల కాలం కుంభకం చేసి, ఆ తర్వాత ముక్కు ద్వారా, కుడి ముక్కు ద్వారా శ్వాస 32 సార్లు బయటకు వదలాలి. ఇలా పూర్తి స్థాయిలో చేయడానికి మీ వల్ల ఎప్పుడవుతుందో అప్పుడు మీరు పరిపూర్ణంగా ప్రాణాయామం చేయగల ఒక వ్యక్తిగా మారతారు. అది సాధన వల్ల మాత్రమే వీలవుతుంది. ప్రారంభంలో 5 10 15 అంటూ మీరు సంఖ్య పెంచుకుంటూ వెళ్ళాలి. మీరు ఇది చేస్తూరండి. ఏం చెప్పానో అది చేయండి. నేను ఎంతగా చెప్పినప్పటికీ అనుభవం నుండి మాత్రమే కొన్ని విషయాలు అర్థమవుతాయి కదా. ఒక వ్యక్తి మనసు ఏమిటనేది గ్రహించడం మన వల్ల కాదు. సాధ్యమా? సాధ్యం కాదు. కాని మనసు అనేది ఒకటి ఉంది కదా, ఖచ్చితంగా ఉంది కదా. మనసు అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని గ్రహించడం మన వల్ల కాదు. ఒక వ్యక్తి యొక్క శరీరానికి సర్జరీ చేసి ఎంత చేసినప్పటికీ అతడి మనసు బయటకు తీయాలంటే మన వల్ల అది సాధ్యం కానే కాదు. అదేవిధంగా భగవంతుణ్ణి మనం కనిపెట్టడం సాధ్యం కాదు. భగవంతుణ్ణి ఎలా కంటికి చూపెట్టగలం? సాధ్యం కాదు. ఇవన్నీ అనుభూతి చెందాల్సినవి. అదేవిధంగా ఆరోగ్యం అనుభూతి చెందాల్సిందే. అంటే ఏంటంటే సుఖం అనుభూతి చెందాల్సిందే, సంతోషం అనుభూతి చెందాల్సిందే, దుఃఖం అనుభూతి చెందాల్సిందే కదా. ఆ విధంగానే ఆరోగ్యం, నేను బెటర్గా ఉన్నాను, నేను బాగున్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను అనే భావన, ఆ ఫీలింగ్ మీకు తప్పక ఉండాలి. అలాంటి భావన రావాలంటే నమ్మకంతో 40 రోజులు ఒక మండలం ఇది చేసి చూడండి, చాలా మార్పులు కనిపిస్తాయి. నేను మీకు చెప్పినవన్నీ నేను కనిపెట్టినవి కావు. ఇవన్నీ చరక సంహిత అనే ఆయుర్వేద గ్రంథంలో ఉంది. ఆయుర్వేదం మాత్రమే ఈ భూమీద మొట్టమొదటిగా ఉద్భవించిన చికిత్స శాస్త్రం. అందులో ఉన్నదే ఇదంతా. భూమ్మీద సంతోషంగా జీవించాలంటే ఇది చేయాలి. భూమ్మీద సంతోషంగా జీవించాలంటే ఆయుష్తో, ఆరోగ్యంతో, మనశ్శాంతితో, సంతృప్తితో జీవించాలంటే, భూమ్మీద సకల సౌభాగ్యాలు అనుభవించాలి అంటే ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం కోసం యోధా కంటే బెటర్ ఇంకేదీ లేదు. అందరికీ ఆయు ఆరోగ్య సౌఖ్య సిద్ధి లభించాలని ఆశీర్వాదం చేస్తున్నాను.